ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమేన్. ఆయన అంటూ ఉన్నారు, ఏదైతే ఆనాడు తన బిడ్డలకి దేవుడు వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానం నెరవేర్చారో, ఈరోజు ఈ సంవత్సరములో ఆఖరి దినమున దేవుని వాగ్దానాన్ని పట్టుకుని నీతో కూడా ప్రభు చెప్తున్న మాట, నువ్వు ఏదైతే ప్రభువా ఇది నాకు కావాలి, ఇదిగో ఈ సంవత్సరం అంతా కూడా అయిపోయింది నాయన, ఇది నా జీవితంలో జరగలేదు, ఇది జరిగించు ప్రభువా అని ఈరోజు నువ్వు అడుగుతావో, దేవుడు అంటూ ఉన్నారు అది నీకు ఆయన అనుగ్రహించబోతూ ఉన్నారు. ఆమేన్. దేవుడు తన వాగ్దానాన్ని ఈరోజు నీ జీవితంలో ఆయన నెరవేర్చాలని ఆశపడుతూ ఉన్నారు. అందుకనే ప్రభు చెప్తున్నారు, నేను మోషేతో చెప్పినట్లు మీతో కూడా చెప్తున్నానని. ఆనాడు దేవుడు చెప్పారు, మీరు ఎక్కడైతే అడుగు పెడతారో ఆ స్థలాన్ని మీకు ఇస్తానని. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీకు ఒక ఆశ ఉండాలి. నిరాశలోంచి నువ్వు బయటికి రావాలి. బహుశా నువ్వు అనుకోవచ్చు, ఈ 2025 సంవత్సరంలో ఈ పని నా జీవితంలో జరగలేదు, ఈ కార్యము పూర్తవ్వలేదు, ఈ విషయంలో నేను ఇంకా వెనకబడిపోయి ఉన్నాను, ఈ విషయంలో బ్లెస్ అవ్వలేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు ఈరోజు ఏదైతే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించి తండ్రి నా జీవితంలో జరిగించని నువ్వు అడుగుతావో, మరికొద్ది గంటల్లో నూతనమైన సంవత్సరంలో అడుగు పెడుతున్నావు కదా, నా ప్రభు నీ తండ్రి అది నీకిచ్చి నీ జీవితంలో ఘనమైన కార్యము ఆయన చేయాలనుకుంటూ ఉన్నారు, ఆయన చేయబోతూ ఉన్నారు. ఆమేన్. దేవుని కృపను బట్టి ఈ రోజంతా కూడా ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనలో దేవుని సన్నిధిలో నేను ఒకటే అడుగుతున్నాను, తండ్రి బిడ్డలు ఎవరెవరు ఎక్కడి నుంచి ఇదిగో ఈరోజు తండ్రి ఇది జరిగించని ప్రార్థన చేస్తారో, ఉపవాసం ఉండి గోజాడతారో, వారందరి జీవితాల్లో ఈ నాయన మీరు కార్యము జరిగించండి అని దేవుని పాదాలు పట్టుకుని ఈరోజు నేను గోజాడుతూ ఉన్నాను. నువ్వు ఎక్కడి నుంచి ఈరోజు ఈ వాగ్దానం వింటున్నా సరే విశ్వాసంతో అడుగు. నా జీవితంలో ఇది జరగదేమో అని కాదు, ప్రభువా నువ్వు జరిగిస్తావు తండ్రి అని విశ్వాసంతో ప్రార్థించు. అందుకనే దేవుడు అంటాడు, మీరు ప్రార్థించేటప్పుడు వేటిని అడుగుతున్నారో అవి పొంది ఉన్నామని నమ్మి ప్రార్థించండి అంటున్నాడు ఆయన. నువ్వు అనుకుంటున్నావేమో ఈ ఉద్యోగాలు మరలా తీరేమో, లేకపోతే నా బిడ్డలు ఇంకా పలానా చోటికి వెళ్ళలేరేమో, వారు మారు మనసులు పొందరేమో అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈరోజు నీ ప్రార్థన మారాలి. 2026 సంవత్సరంలో నువ్వు దీవెనకరంగా ఉండాలంటే ఆశ కలిగి ప్రార్థన చేయి. అందుకనే దేవుడు అంటాడు, మీ నోటిని బాగుగా తెరవండి, నేను దానిని నింపెదను అంటాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఆశ కలిగి ప్రార్థన చేయి. ప్రభువా ఇది జరిగించండి నాయన, ఇది నాకు ఇవ్వండి ప్రభువా, నువ్వు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తావు తండ్రి, నాకు విశ్వాసం ఉందని. ఈరోజు నువ్వు ఎక్కడున్నా సరే ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో నీ కోసం ఈ దినమంతా కూడా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. దేవుని యొక్క మహాకృప నీ మీదకొచ్చి నువ్వు అత్యధికంగా కూడా నువ్వు ఆశీర్వాదాలు పొందుకోబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.